నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో వీళ్ళకి శని భగవానుడు రాశిలో ఉన్నాడు. దాంతో రవి రవి శనులు ఇద్దరు కలిసి ఉండడం వల్ల అధికారికంగా బాగుంటుంది వీళ్ళకి. అంటే అధికారంలో మాకు ప్రమోషన్స్ కావాలనో, లేకపోతే మాకు అధికారం కావాలనుకునే వాళ్ళు, అంటే హై ప్రమోషన్స్లోకి వెళ్ళాలనో, లేకపోతే నేను కూడా ఒక లెవెల్లో మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, వ్యాపారంలో ముఖ్య అతిథిగా మేము వెళ్ళాలనుకున్న వాళ్ళు, వ్యాపారంలో మంచి రాణింపు గుర్తింపు కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే శని భగవానుడు ప్లస్ రవి కలిసి ఉండడం వల్ల కాస్తంత మానసికమైన ఇబ్బంది వీళ్ళకి. శారీరకంగా అంటే మానసికమైన ఇబ్బంది తప్ప మిగతా అన్నీ బాగుంటాయి. గుర్తింపు వస్తుంది, తర్వాత వీళ్ళకి అన్ని పనుల్లో ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, చదువుల్లో ముందుకు వెళ్తారు. విద్యార్థులకి అన్ని విషయాల్లో బాగుంది. అంటే ఈ చిన్న చదువు పెద్ద చదువు అని లేదు, అన్ని రంగాల విద్యార్థులకి బాగుంది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే ద్వితీయంలో వీళ్ళకి బుధుడు ఉన్నాడు, తర్వాత రాహు ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు. ఈ ముగ్గురు ఉండడం వల్ల ఏంటంటే అనుకున్నది వస్తాయి. అలాగే కుటుంబ స్థానాలు ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలిసి ఉన్నాయో కుటుంబానికి కావాల్సిన విషయాలు, అంటే ఇంటికి కావాల్సిన గృహ అలంకరణలు, అంటే ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇల్లు కావచ్చు. ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవచ్చు, స్థలం కొనే వాళ్ళు స్థలం మీద ప్లాన్ చేసిన అవకాశం ఉంటుంది. తర్వాత ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరే అవకాశం ఉంది. అలాగే గృహిణులకి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సిన నగలు నట్రాలు కొనుక్కునే అవకాశం కనుక కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్న వల్ల శుభగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్న పనులు ప్రతిదీ అవుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మానసికమైన బాధ వీళ్ళకి ఏంటి అంటే సంతానంతో వచ్చే ఇబ్బందులు, సంతానం మాట వినకపోవడము, సంతానం చెప్పిన మాట చేయకపోవడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడము, వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది, సంతానం వీళ్ళకి ఎదురు తిరగడము, ఇలాంటి విషయాల్లో మానసికమైన బాధ తప్ప మిగతా శారీరకమైన బాధ అయితే ఏమి ఉండదు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఏం లేవు, బాగానే బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇప్పుడు కొనుక్కుంటున్నారు, ఇల్లు కొనుక్కుంటున్నారు, స్థలం కొంటున్నారంటే డబ్బులు వస్తేనే కొనుక్కుంటున్నాను నేను. సో ఆర్థికపరంగా బాగుంది. సో ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి బాగుంది. తర్వాత ముఖ్యంగా ప్రొఫెషనల్గా ఎదిగే వాళ్ళకి కాస్తంత ఆటంకాలు ఉన్నాయి. ప్రొఫెషనల్గా మాకు గుర్తింపు కావాలనుకునే వాళ్ళకి వస్తుంది, కానీ దాని తగ్గ ఫలితం అనేది డబ్బు అనేది రాదు. సో పేరు వస్తుంది కానీ డబ్బు రాదు. సో డబ్బు వస్తే పేరు రాదు. ఇది ఈ కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో. ఇది రవి భగవానుడు కుంభరాశిలో ఉన్నంతకాలం 13వ తారీఖు వరకు. తర్వాత ఆయన ఎప్పుడైతే మారుతారో కాస్త జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే అప్పుడు శారీరకమైన కష్టం ఉంటుంది. ఎప్పుడైతే రవి భగవాన్ మారుతారో శారీరకమైన కష్టం ఏంటంటే చేసే పని 10 సార్లు చేయాల్సి వస్తుంది, చెప్పే మాట 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇది చేదస్తాం ఇది, లేకపోతే ఏంటిలో చేస్తున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది. ప్రతి పని ఫాస్ట్గా అవ్వాలని కోరిక కుతూహలం ఉంటుంది వాళ్ళకి, కానీ అవ్వదు. స్లో అండ్ స్టడీగా అవుతుంటాయి. కాస్తంత నత్త నడకల్లో పనులు అవుతుంటాయి. అయినప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు బాగున్నాయని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఆరోగ్యం చెప్పాను కదా, ఎప్పుడైతే రవి భగవాన్ 13వ తారీఖు నుంచి కుంభరాశిలోకి వెళ్తారో అప్పుడు శారీరకమైన కష్టం. ఇప్పుడు దాకా రవి భగవానుడు అక్కడ ఉండడం వల్ల ఒక మానసికమైన కష్టమే, ఏదో మానసికంగా ఏదో ఒక బాధ. ఎప్పుడైతే రవి భగవాన్ మారుతాడో అప్పుడు శారీరకమైన కష్టం. తెలియకుండా ఏదో ఎక్స్పెక్టేషన్స్, ఇంట్లో తెలియకుండా అధిక ఖర్చులు, ఏదో ఒక పని మీద చేస్తూ, అంటే ఖర్చుతో పాటు శరీరంగా కష్టపడుతుంది. ఇప్పుడు ఈ డబ్బు ఖర్చు పడుతున్నాం, దాంతోపాటు మనం పని చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తర్వాత ఏంటంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో సడన్గా చేసే పని చేసే వాళ్ళు మానేస్తే ఆ మొత్తం ఆ వ్యాపారం అంతా వీళ్ళు చూసుకుంటూ ఆ పని కూడా వీళ్ళు చేసుకుంటూ ఉండడం వల్ల కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. అది కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మేడం? అలాగే ఎవరైతే శుభకార్యాలు చేసుకోవాలనుకుంటున్నారో ఒక అడుగు ముందు పడే అవకాశం కనిపిస్తుంది? శుభకార్యాలు అయితే అవకాశం వీళ్ళకి ఎప్పటి నుంచి ఉంది. గత మాసం ఉంది, ఈ మాసం కూడా వీళ్ళకి శుభకార్యాలు అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళే ధైర్యం చేసి చేసుకోవాలా వద్దా అనే ఆలోచనలో వీళ్ళే ఇంకా సద్వినియోగంలో ఉంటారు. వీళ్ళ పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళే అది ఇప్పుడు పిల్లలతో ప్రాబ్లం అంటే ఏంటి, పిల్లలు వివాహం చేసుకోవనో, పిల్లలు ఇక్కడ రావనో, లేదా అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉండడమో, దూరంగా ఉండడమో, వీళ్ళతో మాట వినకపోవడమో, లేదా పిల్లలు వీళ్ళు మాట వినకుండా బైకులు కొనివ్వండి, మేము స్పీడ్గా వెళ్తాం, కార్లు కొనివ్వండి అని చెప్పి వేధించడము, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కదా. ఇలాంటి జరిగే విషయాలు కుంభరాశి వాళ్ళకి ఈ మాసం అది కంటిన్యూ, ఇంకా కొంచెం ఈ మాసం అలా ఉంది. అయితే భార్యాభర్తల మధ్యలో కాస్త సమస్యలు ఎందుకు వస్తాయంటే ఈ విషయంలోనే, ఇంటి విషయంలోనే, ఇంట్లో జరిగే ఒక విషయాల్లోనే వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి ఏదో గొడవ వస్తే వీళ్ళిద్దరూ కాస్త డిస్కషన్స్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది ఏమైనా సరే భార్యాభర్తలు ఒకటే మాట మీద ఉంటే వాళ్ళకి కలిసి వస్తుంది. ఈ మాసం వాళ్ళిద్దరూ చెరో మాట అయ్యారు, వీళ్ళతో బాగా ఆడేసుకున్నారు జనాలు అందరూ చుట్టూ. అంటే చుట్టూ ఎలా ఆడుకుంటారంటే ఇంక చెప్పట్లేదు. ఎందుకంటే ద్వితీయంలో రాహుతో శుక్రుడు కలిసి ఉన్నారు కనుక అవి ఏ ఆలోచనలైనా వస్తే ఎటువంటి ఆలోచనలైనా తీసుకొస్తుంది, ఎటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి మేడం, అలాగే విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు? విదేశీ ప్రయత్నాలు అయితే బాగుంటాయి.
విద్యార్థులకి బాగుంటుంది, చదివితే బ్రహ్మాండంగా సాగుతుంది. అన్ని రంగాల విద్యార్థులకి బాగుంటుందని చెప్పాము మనం మొదటే, బాగుంటుంది. ఎప్పటి నుంచో కోర్టు సమస్యలు, భూ కబ్జాలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వారికి మంచి రిజల్ట్స్ ఉండబోతున్నాయా? పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి కాస్త రిలీఫ్ అనేది వస్తుంది. ఎందుకంటే రవి భగవానుడు శని భగవాన్ కలిసి ఉన్నారు కదా, అధికారం వీళ్ళ చేతిలోకి వస్తుంది. సో అధికారం వీళ్ళ చేతిలోకి వచ్చింటే వీళ్ళ తరఫున అధికారులు వీళ్ళకి పరిచయం అవడమో, వాళ్ళతో ఫోన్లు చేయించడం, ఆ పనులు పూర్తి చేసుకొని రావడమో, బయటపడడమో జరుగుతుంది. సో అధికారం ఎప్పుడైతే బయట వస్తుందంటే ఉద్యోగాల్లో, పోలీస్ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళు సాధించే అవకాశం కూడా వస్తుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి కుంభరాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. కుంభరాశి వాళ్ళు జంట నాగులకి పాలు పోయాలి ప్రతి ఆదివారం. చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తూ ఉంటే మానసికమైన ఇబ్బందులు, బాధలు, శారీరకమైన బాధలు లేకుండా ఉంటాయి. ఎందుకంటే మానసికమైన ఇబ్బంది ఉంటుంది, శారీరకమైన బాధ ఉంటుంది. వాళ్ళకి ఈ రెండు బయటపడాలంటే నిత్యము వెళ్ళొచ్చు. లేకపోతే ఆదివారం జంట నాగులకి పాలు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో. శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువే నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి విగ్రహం ఒక అనుగ్రహం, అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాసో కాదు అనుమానం పడట్లేదు, హాయి ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలా మందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగ ఇది పంతులుగా చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకుని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 సహస్రనామ 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.